బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఒక్కొక్కరికి అర్జెంట్ అవసరాలు ఉంటూ ఉంటాయి కదా, సడన్ ఖర్చులు అని చెప్పొచ్చు. అలాంటి వాటి కోసం ఇన్స్టాంట్ మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి విరాట్, ఖచ్చితంగా ఉన్నాయి. మనం ఇందాక అనుకున్నట్టు క్యాండిల్ మేనిఫెస్టేషన్ ఒకటి, అది అద్భుతమైన ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అది కాకుండా మనకు ఇంకొక మనీ రిచువల్ అనేది ఒకటి ఉంది. దానికి కూడా మనకు ఇంట్లో దొరికే వస్తువులే, పెద్దగా ఏమి ఉండదు. బట్ ఏది టెక్నిక్ చేసినా మీరు ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చేస్తున్నారు అన్నప్పుడు మీరు పూర్తి నమ్మకం పెట్టి సరెండర్ చేయండి. ఒక్కొక్కసారి రావట్లేదు అంటే మీరు ఆ టెక్నిక్ చేసిన తర్వాత వస్తుందో రాదో, అవుతుందో లేదో, నేను అనుకున్న టైంకి వస్తుందో లేదు, ఇంత సడన్గా అంత అమౌంట్ ఎలా అడ్జస్ట్ అవుతుంది, ఎంత యూనివర్స్ ఉన్నా మనకి ఎలా అవుతుంది, ఇలాంటి ఆలోచనలోకి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మనకు రాదు విరాట్. సో ఖచ్చితంగా నాకు వస్తుంది. ఒకవేళ వచ్చినా నాకు కరెక్ట్ టైంలోనే వస్తుంది. నాకు ఏ టైంలో యూనివర్స్ ఇవ్వాలో ఆ టైంలోనే వస్తుంది. ఈ ఎనర్జీస్లోనే మీరు ఎప్పుడు కూడా ఉండాలి. ఒక్కసారి టెక్నిక్ చేశాక డౌట్ పడ్డామా, ఆ టెక్నిక్ ఏ టెక్నిక్ అయినా కూడా మనకు వర్కౌట్ అవ్వదు. పైగా మనకు మన మేనిఫెస్టేషన్ అంతా కూడా చాలా దూరం అయిపోతుంది. దానికి తోడు మీరు ఇంకా ఎక్కువ లో వైబ్రేషన్స్, లో ఫ్రీక్వెన్సీస్కి గురవుతారు. సో మనకు మనీకి కావాల్సిన అద్భుతమైన టెక్నిక్ ఇది. చాలా సింపుల్ బట్ చాలా 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 పవర్ఫుల్ విరాట్. సో మనకు ఇంట్లో దొరికే వస్తువులే, ఏం లేదు. మనకు ఒక చెక్క, సిన్నమన్ స్టిక్, ఒక చెక్క, తర్వాత మనకు కావాల్సింది డబ్బులు. ఒక నోటు తీసుకోవచ్చు, మీరు ఏ నోట్ అయినా తీసుకోవచ్చు విరాట్. అది మీకు 500 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 10 రూపీస్ కూడా అవ్వచ్చు. మీకు ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. నేను జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా సింపుల్ బట్ కానీ చాలా పవర్ఫుల్ విరాట్. సో మనకు కావాల్సింది మనీ ప్లస్ సిన్నమన్ స్టిక్. సో ఎప్పుడు మీరు ఇలా మనీ ఇలా తీసుకోవాలి, ఎప్పుడు ఈ డైరెక్షన్లోనే ఉండాలి మనీ. ఒక సిన్నమాన్ స్టిక్, చెక్క మనకి ఇంట్లో అందరి దగ్గర అవైలబుల్ ఉండేది. సో మీరు ఇది తీసుకొని ఇక్కడ ఇలా పెట్టాలి విరాట్. కార్నర్లో పెట్టి, మనీకి కార్నర్లో పెట్టి జస్ట్ మీ వైపుకి, అంటే మనం ఎటు ఉంటే మన వైపుకి ఫోల్డ్ చేయాలి. ఎప్పుడు కూడా ఇలా ఉల్టా చేయొద్దండి, ఎందుకంటే మనీ అనేది, అబండెన్స్ అనేది మనకు రావాలి. సో ఎప్పుడు మనము ఇలా మన వైపుకి మనము చుట్టూతో ఆ సిన్నమాన్ స్టిక్తో చుట్టూతూ ఉన్నప్పుడు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ నాకు సులువుగా వస్తుంది, మనీని నేను ఈజీగా అట్రాక్ట్ చేస్తాను, మనీ నేను మంచి మిత్రులము, నాకు ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి, అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుంచి డబ్బు రోజు వస్తుంది, నేను పడుకున్నా, తింటున్నా, ట్రావెల్ చేస్తున్నా, నేను ఏం చేస్తున్నా ప్రతి క్షణం నేను మనీని ఆకర్షిస్తూ ఉంటాను అని మన వైపుకి చుట్టేసుకొని ఇలా పెట్టేసుకొని దీనికి రెడ్ కలర్ థ్రెడ్ కానీ లేదంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కానీ కట్టేసేయాలి. సో నేను ప్రస్తుతానికి నా దగ్గర గోల్డ్ ఉంది విరాట్, అందుకు గోల్డ్ వాడుతున్నాను. సో మీకు రెడ్ ఉంటే రెడ్డే వాడండి. మీరు ఇలా జస్ట్ నాట్ చేసేయాలి. ఎన్ని ముళ్ళు వేయాలి ఏం లేదు, ఊరికే నాట్ చేస్తే సరిపోతుంది. గోల్డ్ అయినా వాడచ్చు, ఎల్లో అయినా వాడచ్చు, లేదు అంటే రెడ్ అయినా వాడచ్చు. ఎక్కువ ప్రిఫరబుల్ రెడ్ లేని పక్షంలో మీరు గోల్డ్ వాడితే సరిపోతుంది. సో మీరు ఇలా నాట్ చేసేసి, ఈ నాట్ చేసిన ఈ సిన్నమాన్ స్టిక్ మనీ ఏదైతే ఉందో ఆ మనీని ఇది మీ పర్స్లో మీరు పెట్టేసుకోవాలి. ఈ పర్స్లో నుంచి ఇంకా మీరు ఇది తీయొద్దండి, మీరు అలానే ఉంచాలి. సో ఇది మీకు మరింత ధనంని తీసుకొని వస్తుంది. సిన్నమన్ పౌడర్ అంటేనే మనీని అట్రాక్ట్ చేసే అద్భుతమైన హర్బ్. అంటే మనకు దొరికే ఇప్పుడు బిర్యానీ ఆకు ఎలానో ఇది కూడా ఇంకొకటి మనీ అట్రాక్టింగ్, చాలా పవర్ఫుల్ ఉంటుంది విరాట్. సో ఇది మీరు ఎక్కడ అంటే ఎమర్జెన్సీలో కూడా మీరు ఇది వాడొద్దండి, మీరు మీ పర్స్లో అలానే సైడ్కి పెట్టేసుకోండి. సో దట్ మీరు మళ్ళీ ఇది తీయనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు, మార్చనక్కర్లేదు, మీరు ఇది అలానే ఉంచేసేయండి మీ పర్స్లో ఒక సైడ్ జిప్లో. సో ఇలా మీరు చేయడం వల్ల మీకు మనీ అనేది ఫ్లో ఆఫ్ మనీ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎలా అవ్వచ్చు మేడం అని అడుగుతూ ఉంటారు విరాట్. సో ఎలా ఉంటుందంటే మీకు అనవసరంగా వచ్చే ఖర్చులు స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. అంటే మీరు హెల్త్కి బాగాలేకో ఊరూరికే హాస్పిటల్స్కి పెట్టడము, లేదా మీ ఇంటికి చుట్టాలు వచ్చి అనవసరమైన ఖర్చులు పెరగడము, ఇలా మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే డబ్బు నిలబడకుండా అవుతూ ఉంటాయి. ఇది చేసినాక మీకు ఆ ఖర్చులు అనేది తగ్గుతుంది, స్టేబుల్ అవుతుంది. ప్లస్ ఎక్కువ అవకాశాలు, మీరు పనిచేసే జాబ్లో శాలరీ ఇంక్రీజ్ అవ్వడము,
మీ బిజినెస్ అధికంగా మారడము, లేదా ఇంకొక ఇన్కమ్ యాడ్ అయ్యే అవకాశాలు ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా పెరుగుతాయి. ఇది చాలా మంచి పవర్ఫుల్ సింపుల్ టెక్నిక్. ఇది అలానే హ్యాండ్ బ్యాగ్లోనో మీ పర్స్లోనో అలానే పెట్టేసేయండి. ఇది వాడకూడదు. ఈ టెక్నిక్స్ అనేవి చేసేసి వాళ్ళు తమ పని చెయ్యాలి అనే విషయం చాలామంది మర్చిపోతున్నారు మ్యామ్. కొంతమంది కామెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే చేసేస్తే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఈ టెక్నిక్ అనేది ఏ విధంగా వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది, ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా విరాట్. సో మనం చేసేసి సరెండర్ అవ్వమంటున్నాం యూనివర్స్కి. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ని మాత్రమే నేను సరెండర్ చేయమంటున్నాను. ఇప్పుడు మీరున్నారు విరాట్, ఇంటికి వెళ్ళారు, ఆకలేస్తుందని చెప్పేసి రైస్ పెట్టుకుందామనేసి ఒక గిన్నె తీసుకొని రైస్ వేసుకొని కడిగేసి స్టవ్ మీద పెట్టేశారు రైస్ని. స్టవ్ మీద పెట్టేసి యూనివర్స్ ఉంది, యూనివర్స్ చేసేస్తుంది రైస్ అనేసి మీరు అలా కూర్చుంటారా? స్టవ్ వెలిగించాలి కదా. వెలిగించకుండా యూనివర్స్కి మీరు సరెండర్ చేసేసి నాకు కోరిక తీర్చేయంటే అది సమ్మతమేనా? కాదు. మీరు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవాలి. అంటే మీరు స్టవ్ వెలిగించి యూనివర్స్కి మీరు సరెండర్ చేయండి. ఇది అద్భుతంగా టేస్ట్ కావాలి, అందరూ కూడా ఇష్టపడుతూ తినాలి ఈ డిష్, ఈ రైస్ అన్నీ కూడా అని మీరు మీ పని చేస్తూ యూనివర్స్కి మీరు సరెండర్ చేస్తే, ఇప్పుడు మీరు వండుతారు, నార్మల్గా కూడా వండుతారు, కానీ ఆ పర్టికులర్ మీరు ఏదైతే యూనివర్స్కి మేనిఫెస్ట్ చేస్తుంటారో, మీ పని మీరు చేసి సరెండర్ చేశారో, ఇంకా రుచిగా అందరూ మీరు చేసిన వంటకి చాలా అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇవ్వడం, రికగ్నిషన్స్ రావడం, ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం ఇలా అవుతుంది. అంతేకాని గాల్లో దీపం పెట్టేసి యూనివర్స్ ఉంది నాకు చేసేస్తుంది అంటే అది ఎప్పటికీ జరగదు విరా. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనం వెయిట్ తగ్గాలనుకుంటాం. వెయిట్ తగ్గాలనుకునేసి రోజు పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు ఇంకా అన్ని జంక్ ఫుడ్ తినేసి యూనివర్స్ ఉంది నాకు యూనివర్స్ తగ్గిస్తుంది అంటే తగ్గుతామా? తగ్గం. దానికి తగ్గిన కృషి కొంచెం కన్నా మనం చేయాలి. అంటే 15 minutes వాకింగ్ చేసి యూనివర్స్కి సరెండర్ చేయండి. దానికి మీరు ఫ్యూయల్, అంటే మనకు అగ్ని మనకు ఫాస్ట్గా ఇంకా అవ్వాలంటే ఫ్యూయల్ వేయాలి అంటాం కదా, ఆ విధంగా మీరు చేసే మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్ అవ్వాలి, తొందరగా నెరవేరాలంటే మీరు చేసే పనికి ఈ టెక్నిక్స్ యాడ్ చేసి యూనివర్స్కి మేనిఫెస్ట్ చేయాలి. కానీ మొత్తం నేను పిజ్జాలు, బర్గర్లు తినేసి నేను తగ్గాలి విరాట్ అంటే యూనివర్స్ రాదు, చెయ్యదు. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఈ విషయాలు చాలామంది పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కేవలం మనం ఒకరికి చెప్పేసి అంత మాత్రాన మీరు ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్లు డౌట్ అనేది ఎంత రాంగో, ప్రొక్రాస్టినేషన్ కూడా అంతే రాంగ్. ఫిజికల్గా మనం చేయాల్సిన అటెంప్ట్స్ మనం చేస్తూనే దేవుడిపై నమ్మకం ఎలా పెడతామో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కూడా అలాంటివే. కాబట్టి అలాంటి హెల్ప్ను, సరైన ఇన్ఫర్మేషన్ మీరు జనాలకైతే అందిస్తూ ఉన్నారు. ఇది ఇంకా చాలా మందికి అందించాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.